హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో దీనికోసం మనం ఒక ట్రిక్ని యూజ్ చేసి ఈజీగా రాద్దాము. సో యాక్చువల్గా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. సో ఎలిమెంట్లు యాటమ్స్ ఉంటాయి. సో యాటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఏమన్నాము, ఆర్బిట్ ఆర్ షెల్ అన్నాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్ అండ్ ఇది ఫోర్త్ ఆర్బిట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆర్బిట్ కదా, n is equal to 1 అయితే అది ఫస్ట్ ఆర్బిట్. సో దీనికోసం ఫార్ములా ఏమంటే 2n². సో 2 into 1 square ఎంత? సో 2 అంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే n is equal to 2 అయితే సో ఎంత? 2 into 2 square. సో 8 ఎలక్ట్రాన్స్. థర్డ్లో 18 ఎలక్ట్రాన్స్ అండ్ ఫోర్త్లో 32 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో ఇది వచ్చేసి లాస్ట్లో ఉన్నది వచ్చేసి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అంటే లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చేసి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనము కొన్ని రూల్స్ని ఫాలో అవుతా రాయాలి. అవేంటంటే పాలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్, ఆపర్ ప్రిన్సిపల్, హన్స్ రూల్, వీటిని ఫాలో అవుతా రాయాలి. పాలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఈచ్ ఆర్బిట్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయని చెప్పింది. సో ఎస్లో 1 ఆర్బిట్ ఉంటుంది. సో ఈచ్ ఆర్బిట్లో మ్యాక్సిమం 2 ఉంటాయి. సో కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. పీలో 3 బాక్సెస్ ఉంటాయి. సో ఈచ్ బాక్స్లో 2 ఎలక్ట్రాన్స్. సో 3 into 2 ఎంత? 6 ఎలక్ట్రాన్స్. డీలో ఎన్ని? 5 బాక్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం 2. 5 into 2 ఎంత? 10. ఎఫ్లో 7 ఉంటాయి. 7 into 2 ఎంత? 14 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అంటే ఈచ్ బాక్స్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ చేయాలని పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ చెప్పింది. తర్వాత ఆబో ప్రిన్సిపల్ ఏం చెప్పిందంటే n+l రూల్ని ఫాలో కామని చెప్పింది. అంటే ఎలక్ట్రాన్స్ని లోయర్ ఎనర్జీలో ఫిల్ చేసిన తర్వాత హయ్యర్ ఎనర్జీలో ఫిల్ చేయండి అని చెప్పింది. దీనికోసం ఆబో ఒక డయాగ్రామ్ని కూడా ఇచ్చారు. అదేంటంటే ఈ డయాగ్రామ్. సో n is equal to 1 అంటే ఫస్ట్ ఆర్బిట్లో 1 ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. సెకండ్ ఆర్బిట్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. థర్డ్ ఆర్బిట్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఫోర్త్లో 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఫిఫ్త్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇలా. సో దీనికోసము ఆబ్బో ఏం చెప్పారంటే ఫస్ట్ 1s ఫిల్ చేసిన తర్వాత 2s, తర్వాత 2s తర్వాత 2p అండ్ 3s. సో 3s తర్వాత 3p అండ్ 4s, 4s తర్వాత 3d అండ్ 4p అండ్ 5s, 5s తర్వాత 4d, 5p అండ్ 6s. ఇలా ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకుంటారండి అని ఆబ్బో చెప్పారు. తర్వాత హన్స్ రూల్ ఏం చెప్తుందంటే సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ 1 ఫిల్ చేసుకున్న తర్వాత పేరింగ్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పారు. తర్వాత ఇంకొక రూల్ ఏమంటే స్టెబిలిటీ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ d అండ్ f ఆర్బిటాల్స్. సో ఇప్పుడు ఆర్బిటాల్స్ వచ్చేసి హాఫ్ ఫిల్ అయి ఉన్నా స్టేబుల్, అంటే అన్ని హాఫ్ ఫిల్ అయి ఉన్నా స్టేబుల్, అన్ని కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నా స్టేబుల్ అని చెప్పింది. సో అందుకని ఇప్పుడు డీలో 4 ఉన్నాయనుకోండి, పక్కన నుంచి ఇంకోటి తీసుకొని 5 అయిపోతుంది, ఎందుకంటే 5 స్టేబుల్ కాబట్టి. అలాగే 9 ఉన్నాయనుకోండి, ఇంకొకటి 1 అయితే 10 వచ్చేస్తుంది, అంటే కంప్లీట్గా ఫిల్ అయితే అది కూడా స్టేబుల్. సో హాఫ్ ఫిల్ స్టేబుల్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ స్టేబుల్ కాబట్టి వీటిని ఫాలో అవుతా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఒక సింపుల్ ట్రిక్ ఏమిటంటే ఈ ట్రిక్ ఏమంటే స్కూల్ అంటే 2 టైమ్స్ స్కూల్, పబ్లిక్ స్కూల్ ఇంకోసారి, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తర్వాత ఫెడరల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంకోసారి ఫెడరల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఇది ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ని ఫాలో అవుతా మనం ఈజీగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేయవచ్చు. సో ఏమంటే స్కూల్ అంటే ఎస్ స్కూల్, తర్వాత పబ్లిక్ స్కూల్, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంకోసారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తర్వాత ఫెడరల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్,
ఫెడరల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఇది ట్రిక్ అనమాట. సో ఇక్కడ 1 రాసుకుందాం, ఇక్కడ 2, ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4. సో ఇప్పుడు మనము ఫస్ట్ 1s కదా, ఇప్పుడు నెంబర్ ఇచ్చుకుంటే వెళ్దాం. ఇప్పుడు 1 కాదా, ఎస్ దగ్గర అంతా నెంబర్ ఇంక్రీజ్ చేస్తా రాద్దాం. ఇప్పుడు 1s కదా, ఇక్కడ 2s, తర్వాత s ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 తర్వాత 3s, 3 తర్వాత 4s, 4 తర్వాత 5s, 5 తర్వాత 6s, 6 తర్వాత 7s, 7 తర్వాత 8s, తర్వాత s అయిపోయాయి కదా, p. సో 2p ఉంది. తర్వాత 2 ఆఫ్టర్ ఏ నెంబర్, 3, 3p. తర్వాత 3 ఆఫ్టర్ 4p. తర్వాత p ఎక్కడ ఉంది, 5p. ఇక్కడ 6p, 7p, p's అయిపోయాయి. తర్వాత d 3d ఉంది. సో 3d తర్వాత 3 ఆఫ్టర్ 4, ఇక్కడ 4d, ఇక్కడ 4d ఆఫ్టర్ 5d, తర్వాత 5d ఆఫ్టర్ 6d. తర్వాత f చూద్దాం, ఇక్కడ 4f ఉంది. 4 తర్వాత 5f. సో ఇది ఫిల్ అయిపోయాయి కదా. సో ఇలా ఇది ట్రిక్ అనమాట. ఏంటంటే స్కూల్ స్కూల్, పబ్లిక్ స్కూల్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫెడరల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫెడరల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఇక్కడ 1, 2, 3, 4 నెంబర్స్ రాసుకోండి. సో నెంబర్ని ఇంక్రీజ్ చేస్తా అంటే 1 తర్వాత 2 ఇలా రాసుకోండి. సో ఇప్పుడు దీన్ని చూసి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. మీకు ఇదే వస్తుంది. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఐరన్ తీసుకుందాం, Fe. అటామిక్ నెంబర్ ఎంత, 26. సో ఫస్ట్ ఎక్కడ ఫిల్ చేయాలి, 1s. సో 1 మ్యాక్సిమం 2 కదా sలో. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d6. సో 4, 10, 18, 19, 20, 26 అయిపోయింది. తర్వాత నికెల్కి రాద్దాం, Ni. అటామిక్ నెంబర్ 28. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8. సో చూడండి, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8. తర్వాత కొన్ని ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉన్నాయి. సో వాటికి కూడా రాద్దాము. ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉన్న ఎలిమెంట్స్ ఏమంటే క్రోమియం, అటామిక్ నెంబర్ 24. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d4 ఇలా ఉండాలి. బట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 4s1, 3d5. ఎందుకంటే స్టెబిలిటీ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్. సో d ఆర్బిటాల్లో హాఫ్ ఫిల్ అయి ఉన్నా స్టేబుల్, కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నా స్టేబుల్. అందుకని 4 ఉన్నాయి కదా, s నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసుకొని 3d5 అయిపోతుంది. ఎందుకంటే స్టెబిలిటీ కోసము ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చింది. ఇది ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. తర్వాత ఇంకొక ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి ఉంది అంటే కాపర్, అటామిక్ నెంబర్ 29. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d9. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండాలి. బట్ ఇక్కడ చూడండి, కంప్లీట్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్ కూడా స్టేబుల్ కాబట్టి సో 9 ఉంటే s నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసుకొని 3d10 అయిపోతుంది. సో ఈ స్టెబిలిటీ కోసము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాపర్ యొక్క ఏమవుతుందంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d10 అవుతుంది. ఎందుకంటే కంప్లీట్లీ ఫిల్డ్ d ఆర్బిటల్ స్టేబుల్ కాబట్టి. సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాపర్ యొక్క. ఇది ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్రోమియం అండ్ కాపర్కి. తర్వాత ఇంకొక ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాము. అదేంటంటే పెల్లాడియం, పీడి. సో
అటామిక్ నెంబర్ వచ్చేసి 46. సో 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s2 and 4d8. సో ఇది వచ్చేసి పెల్లాడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. చూడండి, 1s2 2s2 2p6 3s2 3p6 తర్వాత 4s2 3d10 4p6 5s2 4d8. సో 46 సరిపోయాయి లేదో చూడండి. సో ఇప్పుడు సరిపోయాయి, 46 ఎలక్ట్రాన్స్ సరిపోయాయి, 46 ఎలక్ట్రాన్స్ సరిపోయాయి. సో ఇప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉండాలి, బట్ ఇలా ఉండదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి స్టేబుల్ కాదు. సో స్టెబిలిటీ కోసం ఏం చేస్తుందంటే, సో ఈ ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4d లోకి వచ్చేస్తాయి. సో కాబట్టి పెల్లాడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 5s0 4d10 ఇలా ఉంటుంది. ఇదంతా 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s0 4d10 అనేది ఉంటుంది. సో మీకు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా రాయాలంటే ట్రిక్ ఏమిటంటే, స్కూల్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫెడరల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలా రాసుకున్న తర్వాత నెంబర్స్ ఇవ్వండి 1 2 3 4. సో 1 తర్వాత 1s తర్వాత 2s ఇలా, తర్వాత 2p ఉంది కదా, 2 తర్వాత 3p's అలా రాయండి. తర్వాత 3d కదా, 3d తర్వాత 4d ఇలా రాసుకోండి. తర్వాత 4f కదా, 4f తర్వాత 5f ఇలా రాసుకోండి. సో ఇప్పుడు మీరు ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకుంటారండి.